వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని శ్రీ రామాంజనేయ బట్టల షాపు యజమాని రాము ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామాంజనేయ బట్టల షాపు యజమాని రాము మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఈ హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు ఉదయం నుంచి ఘనంగా నిర్వహించడం జరిగిందని, మధ్యాహ్నం సుమారు 8,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంతమంది వచ్చినా మేము ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వెళ్తూ చేస్తున్నామని, నా ప్రాణమని ఆంజనేయ స్వామి నా ప్రాణమని, నా భార్య పిల్లల కంటే నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమని ఆయన అన్నారు. ఆంజనేయ స్వామికి నేనంటే ప్రేమ అని, ఆయనంటే నాకెంతో ఇష్టమని ఈ సందర్భంగా అన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ ఛానల్. ఇస్రాలు తీసుకున్నారా వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని అడతాను. 10 సంవత్సరాల నుంచి అనుజయం సందర్భంగా నేను ఒక 25 సంవత్సరాల పాటు చేస్తున్నాను. నాకు ఆ దేవుడు అంటే బాగా ఇష్టం కాబట్టి నాకు బాగా ఇష్టమైన దేవుడు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ పండుగ చేస్తూ ఉంటాను. నాకు ఎన్నాళ్ళు వెళ్ళుంటే అన్నాళ్ళు చేస్తాను, ఒప్పుకుని చెప్పాను. ఎప్పుడు ఆగను, మించిమించిగా నా ప్రాణం పోయే వరకు చేస్తానేమో నా ఓపుకుంటే, లేదంటే మైనస్. నేను దాని గురించి చెప్పలేను. కానీ నాకు బట్టల వ్యాపారం నాకు నమ్మకం అంటే ఆయన మీద నాకు నమ్మకం, నా మీద ఆయనకి ఎక్కువ నమ్మకం. ఆయన మీద నా మీద ఆయనకి ఎక్కువ నమ్మకం. ఏ విధంగా నేను చాలా బాధలు పడి వచ్చాను, కింద నుంచి బాగా నలిగినలుగు వచ్చాను. ఎవరి సపోర్ట్ పెద్ద కనిపించలేదు, కానీ నాకు ఆయన సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంది ప్రజెంట్, బాగా ఎక్కువ. డబ్బుని కాదన్నా పండగ చేయలేకపోతే ప్రజెంట్ ఉండలేనేమని ప్రజెంట్ నా పిల్లల కన్నా కూడా ఎక్కువ దేవుడు నాకు ప్రజెంట్. ఇంకా ఆయన లేకపోతే నేను లేనట్టే. ఇంకా ప్రజెంట్ ఇంకా ఆయన ఉండాలి. ప్రతి ఇవాళ ఒక 6-7 వేలు ఉండొచ్చు, 7,000 8,000 ఇంచుమించు 6-8 మధ్యలో ఉండొచ్చు. 8,000 ఓపిక ఉంది, కానీ 8,000 చేస్తాను. అది మధ్యలో ఆపేదే ఉండదు. ఇవాళ 10,000 వచ్చినా కంటిన్యూ చేస్తాను కదా. ఆయన ఇంకా చెప్పాను కదా, ప్రాణం అని. ఇంకా ఆయన అంటే నాకు ఇంక చెప్పాలి, లాస్ట్ చెప్పాలి, ప్రాణం ఇంకా ఆయన అంటే. ఆయన గురించి ప్రాణమని వదిలేస్తాను. ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంకా ఆయన నన్ను ఏదన్నా కొద్దిగా వీక్గా అనిపిస్తే ఆయన గురించి ఏదన్నా చేయగలను. నా ప్రాణం ఇంకా నా ఊపిరి ఇంకా అన్నా అతనే. ఆయన తర్వాత నా పిల్లలు కూడా, నా పిల్లలన్నా, నా భార్య అన్నా, నా ఫ్రెండ్స్ ఎవరన్నా, నా బతుకుదేరే ఇంకా ఆయన చేతిలో ఉంటుంది. బాగా ఇష్టం అండి. ఇంకా ఆయన ఇష్టం దేనికంటే చెప్పలేను. ఇక్కడ ఒక పద్ధతి వరణం ఏమి ఉండదు. ఇంకా బాగా ఇంకా అన్ని మురుగు తేలుతాను దగ్గర.